జిల్లా మేడారంలో మినీ జాతర సందర్భంగా ఆదివాసీ కోయ పూజారులు వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని దేవాలయం దగ్గర ఆదివాసీ సంప్రదాయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇవాల్టి జాతర విశేషాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. మేడారంలో మినీ జాతర ప్రారంభమైంది. ఇవాళ వాళ్ళ ఆదివాసీ సంప్రదాయంలో గిరిజన వడ్డే పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. ఇవాళ మేడారంలో ఉండేటువంటి ఆలయం దగ్గరికి అంటే పూజారుల ఇళ్లలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆదివాసీ సంప్రదాయ ప్రకారం ఇక్కడ మేడారంలో ఉండేటువంటి ఈ గుడి దగ్గర ఇక్కడ అలుకుపూత కార్యక్రమం, ఇక్కడ లోపల పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇవాళ మినీ మేడారం జాతర సందర్భంగా ఎట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి, ఇవాళ ఏం చేయబోతున్నారు అనేటువంటిది ప్రధాన పూజారి జగ్గారావు గారు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. సార్, ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించారు? పూజా కార్యక్రమాలు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి. మినీ జాతర మండమెల్లిగా పండుగ అంటారు, దీన్నే మినీ జాతర కూడా అంటారు. ఆడపడుచులందరూ గుళ్ళ ముగ్గులు వేస్తారు. మేము గ్రామ నిర్బంధం చేస్తాం. ఇప్పుడు తర్వాత సాయంత్రము మళ్ళీ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇవాళ నుంచి 4 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి కదా, ఏమేమి నిర్వహిస్తారు? ఇవాళ పూజా కార్యక్రమాలు ఉంటాయి, రేపు రోజు ఇదే జాగారాలు పూజ చేస్తుంటారు. భక్తుల రద్దీ ఎట్లా? భక్తులు రేపు అమ్మవారిని దర్శించుకొని తరించుకుంటారు. మీరేం చెప్తారు? ప్రత్యేకమైనటువంటి మినీ జాతర ఈ రోజు నుండి ప్రారంభమై 4 రోజుల పాటు జరిగేటువంటి మహాజాతరకు మొదటి ఘట్టం ఈరోజు. మరి ఈరోజు ఆడపడుచులతో ముగ్గులు వేసిన అనంతరం ధ్వజస్తంభాలు గ్రామ కట్టడి జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తాము. రాత్రి సమయంలో సమ్మక్క గద్దెపై వచ్చినటువంటి సమ్మక్క, రేపు కుంకుమ అర్చన ఉంటుంది. భక్తులు మొక్కులు సమర్పించుకొని శుక్రవారం శనివారం మళ్ళీ వన ప్రవేశం జరుగుతుంది కనుక అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వాళ్ళ మొక్కులను సమర్పించాల్సి కోరుచున్నాం. వాళ్ళ కోరికనటువంటి నెరవేరుతాయి. ఈ రోజు నుండి 4 రోజుల కార్యక్రమాలు సక్రమంగా జరిగేటువంటి కార్యక్రమం చూస్తుంటాం. ఇది పూజారుల అభిప్రాయం. మనం చూస్తున్నాం 4 రోజుల పాటు అంటే ఇవాళ నుంచి జరిగేటువంటి పూజా కార్యక్రమాలు ఇవాళ గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాసేపట్లో ద్వారబంధనం జరుగుతుంది. గుడిలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆ పూజా కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళు ఆదివాసీలు వాళ్ళ రహస్య పద్ధతిలో పూజా కార్యక్రమాలు చేస్తారు. అక్కడికి ఎవరిని కూడా అనుమతించారు. వాళ్ళ ఆడపడుచులు, గ్రామానికి సంబంధించినటువంటి ఆడపడుచులు, వాళ్ళ ఏదైతే మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులు ఉంటారో వాళ్ళు మాత్రమే అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాసేపట్లో ద్వారబంధనం జరుగుతుంది. గ్రామ శివారులో, మేడారం శివారులో మొత్తం కూడా ద్వారబంధనం చేస్తారు. ద్వారబంధనం చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్తారు. అక్కడ కూడా ప్రధాన గద్దెల మీద మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ, తర్వాత గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల మీద పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత అప్పుడు భక్తులు మొక్కులు చెల్లించుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇవాళ రాత్రికి పూజా కార్యక్రమాలు అయిపోతాయి. రేపటి నుంచి భక్తులు మొక్కులు చెల్లించుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం అంటే ఇవాళ నుంచి 15వ తారీఖు వరకు 4 రోజుల పాటు కూడా ఈ మినీ జాతర కార్యక్రమాలు అయితే కొనసాగుతాయి. వీడియో జగదీష్తో నవీన్, ఏబీ.